ఏసీపీ గారి కార్ని గుద్దేస్తారా? బ్రేకులు లేవు సార్. నీ పేరేంట్రా? పింగ్ పాంగ్ సార్. వెటకారమా? సార్ పూర్తి పేరు పింగులూరు పంగనేవాళ్ళు సార్. సింపుల్ గా ఉంటదని అందరూ పింగ్ పాంగ్ అని పిలుస్తారు సార్. నువ్వేంట్రా కళ్ళజోళ్ళు నెత్తికోటి కళ్ళకోటి, ఇటో పెన్ను అటో పెన్ను, ఒకే చేతికి 2 వాచ్లు, ఇటో సెల్ ఫోన్ అటో సెల్ ఫోన్. ఇట్రా సార్. ఏమున్నారా బ్యాగ్లో? నువ్వు కానీ. అబ్బో మన దగ్గర ఈ కళ్ళు కూడా ఉన్నాయే. 2 ఎందుకురా? స్పేర్ సార్. ఓహో. అరే 2 కాండోమ్ ప్యాకెట్లు. స్పేర్ సార్. మొత్తం మీద 2 డిపార్ట్మెంటల్ స్టోర్సే పెట్టుకు తిరుగుతున్నట్టున్నావు. ఎందుకురా ఇవన్నీ? స్పేర్ సార్, ఒకటి పోతే ఇంకోటి. సార్ సార్ స్పేర్. వీళ్ళ దగ్గర 200 ఫైన్ కట్టించు. అలాగే. దొరికం కాబట్టి కట్టమంటున్నారు సార్. మా కాలేజీలో ఎవరికి లేవు లైసెన్సులు. మామా మ్యాటర్ లీక్ చేశాడ్రా. గ్యాప్ చూసి గుద్దాలి నా కొడుకుని. ముందు ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలరా. హాయ్ గాయ్స్, హాయ్ గర్ల్స్. హాయ్ రాము, ఎలా ఉందిరా మన హెయిర్ స్టైల్? ఇట్స్ ఓకే. అంటే బాగుందా బాగాలేదా? బాగుంది బాగాలేదా? కమాన్ యార్, ఐ వాంట్ క్లియర్ ఒపీనియన్. కొంచెం మార్చాలి. డెఫినెట్లీ చెప్పు. జిప్స్, స్టెప్స్, గ్యాప్స్ ఏది కావాలంటే దాంట్లోకి మారిపోతా. మారాల్సింది నీ హెయిర్ స్టైల్ కదరా, నీ ఫేస్. హాయ్ విమి, హాయ్ గర్ల్స్. అవి మై హెయిర్ స్టైల్. బొదలో ఎండిపోయిన గేదె తోకలా ఉంది. ఐ లైక్ యువర్ ఫ్రాంక్నెస్. రేపు మరోలా ట్రై చేస్తా, కొత్త కలర్తో కొడతా. వెల్కమ్ 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 వెల్కమ్. చేతులు చాలా గులగుల అవుతుంది కాక. ఈరుగా దీనికి పెద్ద బొక్కలు ఏమైనా ఉన్నాయా? వద్దురా, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మా డాడీకి కో ఎడ్యుకేషన్ అంటే మహాభయం. ఎక్కడ లవ్లో పడతానో అని అనుమానం. మరి ఈ కాలేజీలో ఎలా చేర్చారు? గతి లేక వైజాగ్ నుంచి సడన్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్లో సీట్ దొరకలేదు. ఇందు బస్ వచ్చింది, నువ్వు వెళ్ళు, నేను బొకే ఆర్డర్ చేసి వస్తాను. ఓకే. చోటు నెక్స్ట్ బస్సులో వెళ్దాంరా. ప్రతిసారి వాళ్ళేంట్రా ముందెక్కేది? అదేంట్రా డ్రైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా? I talk English. I open. Wait. అమ్మో. అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచావేంటి? ఎక్కడానికి తలుపులు దిగడానికి కిటికీలు. ఇదేంటి ఫారెన్ కారు? అయితే ముందు నువ్వే దిగు. అదేంట్రా అలా దిగుతున్నావు? అడ్డం ఉంది కదా, అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నాను. అయ్యో నా అడ్డు నా అడ్డు నా అడ్డు. నాకు తెలుసు ఇది ఫారెన్ కార్ కాదు, మన ఇండియాదే. ఐ టాక్ ఇంగ్లీష్. ఈజ్ ఇట్? మాది కృష్ణాపురం. ఆర్ యు మ్యారీడ్? అది దానయ్య. మ్యారీడ్ అంటే దాన ఏంటండి? హౌ మెనీ చిల్డ్రన్? చెట్లు అవి కార్లో పట్టవాలని అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుంటారు. హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి. కోరి నాయన అతగాడికి ఇంగ్లీష్ అంతగా రాదు. ఐ టాక్ ఇంగ్లీష్. ఉండే ఫాలోయింగ్ మీ. ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా? తొక్కకూడదు, అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్ర కొట్టేసినారు. మరి ఎట్టగరా బాబు లోపలికి వెళ్తాం? ఐ టాక్ ఇంగ్లీష్, ఇవన్నీ నాకు తెలుసు. తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా? రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు? మరి పదండి. ఏంటా మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి? వెళ్ళొచ్చండి, కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి. చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటా? వెళ్ళండి. డిగ్నిటీ లేదు ఏం లేదు.
బామ్మ మేకలు తిన్నట్టు ఆకులు తినడం ఏంటి? సున్నం ఎక్కువ నువ్వు చచ్చావనుకో, నేను వేరే బామ్మను ఎక్కడ కొనుక్కొని చెప్పు. సొన్నం లేదు నీ మొఖం లేదు. ఈ దగ్గుతో రాత్రులు నిద్ర పట్టడం లేదు. తవలపాకుల్లో 2 మిరియాలు పెట్టుకు తింటే మంచిదని చెప్పారు, అందుకు. అయ్యో, నీ దగ్గు నేను దగ్గుతాను, నువ్వు సంతోషంగా నిద్రపో. నీకెందుకురా శ్రమ? నా దగ్గేదో నేను దగ్గుతాను. అయితే బాగా దగ్గు, బాగా దగ్గు. చూడు బామ్మ, నేను పని పాట లేకుండా తిరుగుతున్నానని తిడుతున్నావుగా, అందుకని అనకాపల్లిలో కలెక్టర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందట. కలెక్టర్ పోస్ట్ నీకెవరిస్తారా? అలా అనకే, నా పోస్టు కలెక్టర్ చేయలేడేమో గాని కలెక్టర్ పోస్టు కరణం పోస్ట్ అంత ఈజీగా చేయగలను. బామ్మ బాబా, ఒక్క 100 రూపాయలు ఇచ్చేవరకు నా మొదటి జీతంతో నీకు 2 పెళ్లి చేయిస్తానే. చానోర్మై, నా దగ్గర 100 రూపాయలు కాదు కదా, 100 నయా పైసలు కూడా లేవు. బామ్మ 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 ఏమా, నా దగ్గర నా లేదంటుంటే. మాట వినవే, 100 రూపాయలు. అబ్బబ్బా, నా దగ్గర లేదురా. 100 రూపాయలు. ఇదెక్కడన్నా సమ్మా? నీ ముసలి దుర్మార్గం నాకు తెలుసులే. ఇప్పటికే ఆలస్యమైంది, కళ్ళు మూసుకొని పడుకో. ఇదిగో, అప్పుడప్పుడు దగ్గుతూ ఉండు. నువ్వు బ్రతుకున్నావో లేదో తెలియాలి కదా. పడుకో పడుకో, నిద్రపో నిద్రపో. సరేనా, రమ్మా. పోతా, నిద్రపో. నా మురుగులు మురుగులు. అమ్మాయి గారు కనపడరేంటబ్బా? నీ నోరు పాడా, నీ దొంగతనానికి నా ఇల్లే కావాల్సి వచ్చిందంట. సచ్చినాడా, నీ అమ్మకడుతూ మాడా, నీ కళ్ళు కాకులు బేకా. నా మురుగులు ఎందుకు ఎత్తుకెళ్ళావా? ఈ సంచిలో ఏమన్నారా? మురుకులు. ఆ మురుగులేరా? మురుగులు కాదమ్మా, మురుకులు. అబ్బా, ఆ మురుగులే తియ్యే. అబ్బా, చెప్తుంటే వినవు. మురుకులు కాదు, మురుగులు. చెప్తుంటే వినవు. అయ్యో అదే, అయ్యి మురుకులు. నోరు మూసుకుంటే సరిపోయిందా? ఎక్కడ తగులుతూ కూడా చూడకుండా కొట్టి. పానకాలు, నువ్వెప్పుడొచ్చా? ఇంకా ఆలస్యంగా అవుతా నా శవాన్ని చూసేదానివమ్మా. ఈ ముసలమ్మ మురుగులు పోయినాయంటే ఇరక్కొట్టి ఏం గుర్తు ఉడికిందో. ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు. ఆ మాట ముందే చెప్పి ఏడవచ్చుగా. చెప్పిందాక నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా? మనిషిని చంపేద్దామన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చినా మానవత్వం ఎక్కడ ఏడిసింది నీకు? ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా. ఇది పొరపాట. పొరపాటు అయితేనే ఇన్ని పీకులు పీకా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదానివో. సరేలే అమ్మా, లోపలికి తీసుకెళ్ళు. అమ్మో, మురుకులమ్మాయి. ఎక్స్క్యూజ్ మీ, ఒక ముద్దిస్తావా? ఏంటి? రేపే తిరిగి ఇచ్చేస్తాను. నిన్ను అంత సీన్ వద్దమ్మా, ఇప్పుడు నేను ఇస్తాను, రేపు నువ్వు తిరిగి ఇచ్చేయి. పోరా. దేనికి ఒప్పుకోపోతే ఎలాగమ్మా? అటు చూడరా. ఒరే చంద్రు, నన్ను చూసే నవ్వుతోందిరా. జోకర్ని చూస్తే నవ్వరా? ఆహా, ఆ నవ్వు కాదు, లవ్వు నవ్వులు, లవ్వు నవ్వులు. ఆ నవ్వులు నా కోసం. నీ కోసమా? నా కోసం అనుకున్నానులే. చూడు వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, అంటే నేను అక్కడ రమ్మన్నట్టేగా. ఇంకా ఆలస్యం ఎందుకు? Proceed. ఐస్ క్రీమ్ తిందామని ప్రొసీడ్ అవునా, లేకపోతే సినిమా చూద్దామని ప్రొసీడ్ అవునా? సినిమా చూస్తూ ఐస్ క్రీమ్ తిందామని ఉంది కానీ టెక్నిక్ వాస్తా చావలా విజృంభించు. ఓకే. హాయ్. హాయ్. వాస్తా చేవల అంటే ఏంటి? వాస్తా చేవల. నన్ను నువ్వు వాస్తా చేవలా? అర్థం కాలేదా? వాస్తా చేవల, దాన్ని రివర్స్ చే. లవ్ చేస్తావా? నువ్వు నన్ను లవ్ చేస్తావా? ఇప్పుడు చెప్పండి, సినిమాకి వెళ్దామా, ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దామా? మీ ఇంటికి వెళ్దాం. నువ్వు అరవింద్ కదూ? వాళ్ళిద్దరూ చంద్రశేఖర్ కృష్ణమూర్తులు కదూ? మా పేర్లు మీకెలా తెలుసు? మీ చెల్లెలు అమృత మా క్లాస్మేట్.
వాడు సిగ్గుపడుతున్నా అంటే మ్యాటర్ సెటిల్ అయిపోయినట్టే. మనల్ని కూడా పరిచయం చేయొచ్చు కదా. ఒరేయ్ ఉండరా, మన పేర్లు చెప్పు, మా పేర్లు చెప్పు. వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా, వస్తా చాబలా. వస్తావురా మేము? ఆ? వద్దా? ఏయ్, ఆటో త్వరగా రా. మనవాడి ఎందుకు ఆటో ఎక్కుతున్నాడు? పోనీ పోనీ త్వరగా పోనీ. అదు ఆగండ్రా, అందరూ ఎక్కించుకోండి. రేయ్, మళ్ళీ నన్ను ఆటో వెనకాల పరిగెత్తిస్తున్నారు కదరా. మంచి స్పెషల్ తీవరా. పాత బాకేవో తర్వాత చూద్దాం. అరే గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ప్యాకెట్. ఆడు చెప్పింది అన్నావుగా, మళ్ళా నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఏళ్ళే. అదేంట్రా అడుక్కునేవాడు తిడతారు. మనం ఏంటి, మన రేంజ్ ఏంటి? ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతావా ఏంటి? ఆ పని చేయి, ఊరికి పేడ అవుతుంది. అన్నా ఏంట్రా? ఓ ముఖ్యమైన విషయం అన్నా. ఏంటో చెప్పరా. చెవిటి పడే అన్నా. చెప్పుకో. క్లియర్ గా అర్థం చెప్పు. ఏమి లేదన్నా, ఆ. అమ్మ పొలం పనికి వెళ్ళి వస్తుంటే ఆ. కాల్దారి కింద పడిందన్నా. హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఓ 50 రూపాయలు కావాలన్నా. 50 రూపాయలు కావాలా? హాస్పిటల్ తీసుకెళ్తావు కరెక్టే, అక్కడ డాక్టర్లు చూస్తారు కరెక్టే, ఎండ పంపించేస్తారా? మందులు రాస్తారు కదా, మందులు కొనాలి కదా, మందులు కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు నా దగ్గర పరిగెట్టుకుంటూ వస్తావా? ఎంత కావాలో అడగరా? ఒక 100 రూపాయలు కావాలన్నా. 100 రూపాయలు సరిపోదు కదా. టీ వాడు చెప్పు. ఇది కాదు. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళావు, మందులు రాసిచ్చాడు, కొన్నావు. మరి ఆ పేషెంట్ కి బిస్కెట్లు ద్రాక్ష పళ్ళు ఏవోటి కొనాలి కదా. కొనాలంటే డబ్బులు కావాలి కదా, అప్పుడు పరిగెట్టుకుంటూ నా దగ్గరికి వస్తావా? నన్ను అడగరా? నీ అన్న నేను ఉన్నాను కదరా, పిచ్చి వెదవా. ఎంత కావాలరా? అన్న ఒక 200 కావాలన్నా. 200 సరిపోతా? సరిపోతా. 2 సిగరెట్లు తీసుకో. 2 సిగరెట్లు చెప్పాను. చెప్తున్నాడు. తెస్తాడు. ఇప్పుడు ఇదిగో. జైల్లో ఉండాల్సిన వాళ్ళంతా బడ్డీ కొట్టు పెట్టుకుంటారు. ఏటిపా బాగుతున్నా? నిన్నెందుకంటాను రా పిచ్చి వెదవా. ఆడితో ఏదైనా సరదాగా మాట్లాడే కోపం ఎక్కువరా. ఇప్పుడు అమ్మని ఇంటికి తీసుకొచ్చావురా, ఇంటికి రాగానే మంచం మీద పడుకోబెట్టి కాఫీ టీ ఇస్తే సరిపోతురా. ఏదైనా బలమైన ఆహారం పెట్టాలి కదా, ఓ కిచెన్ లేకపోతే మటన్ పెట్టాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. మరి ఊరికి ఇస్తాడు ఎవరన్నా? ఎంత కావాలో అడగరా తమ్ముడు, నేను ఉన్నారు కదమ్మా, నీకు ఎంత కావాలో అడగరా. మటను చికెను మరి గుడ్లు ఎంత కావాలో చెప్పు. చెప్తాను చెప్పరా. ఒక 500 కావాలన్నా. 500 సరిపోద్దా? సరిపోద్దన్నా. నీదెంత గొప్ప మనసు అన్నా. కమ్ముడి తర్వాత నువ్వే అన్నా. ఒరేయ్. అన్నా ఒరే అన్నా నువ్వు నోరు తెరిచి 500 రూపాయలు అడిగితే అన్నా, ప్రస్తుతం నేను 5 పైసలు కూడా ఇచ్చే పరిస్థితిలో లేనురా. 5 పైసలు కూడా ఇవ్వలేవా? ఇవ్వలేనురా. డబ్బులు లేవా? లేవురా. అదేంట్రా రే. నీ బతుకు జడా. పోరా, నా బతుకేంటి? అరే అగ్గిపెట్టుంటేవరా. అయ్యో పడిపోయింది, కింద పడిపోయింది. ఇదిగో మత్స్యావతారం నారాయణ. అమ్మా అమ్మా. అయ్యో 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 అయ్యో, మీరేనా రథం మీద కూర్చొని జాయ్ జాయ్ అంటూ ఊరేగాల్సిన దేవత అద్దె సైకిల్కి అమ్మా అమ్మా అని అడుక్కున్నట్టుగా ఉంది. పడుతున్న కష్టం కంటే నీ నోటి నుంచి వచ్చే దరిద్రపు మాటలే పరమ చిరాగ్గా ఉన్నాయి. అమ్మా, ఈ రోజు హిరోషిమా నాగసాకిల మీద బాంబు పడిన రోజు, దివిసీమలో ఉప్పెనొచ్చి వేలాది మంది చచ్చిన రోజు, మీ నాన్నగారు పుట్టిన రోజు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా రావు గారి పుట్టినరోజు ఇచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే టు యు. కోస్మి తంబేలు, నా మామ పుట్టినరోజు పేరంటానికి నా పెళ్ళం చాకి బొట్టెట్టి పిలవకపోయినా ఈ ఇంటి అల్లుడుగా ఓ వాయింపు వాయించడానికి వచ్చాను. దరువు కొంచెం గట్టిగా ఉంటది, సింధు కొంచెం విచిత్రంగా ఉంటది. వేసుకో నా వాస్కోడిగామా. సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. కకృతి వేద అమ్మవారి కానుకోవడం. ఇదిగో బొండు పంతులు, వందకి చిల్లరలేదు కంటే 50 ఉంటాయి. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళు మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు, ఇదిగోండి. ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం, వస్తాను. అంటే మరి నా 100 అండి? నీ 100 ఏంటా? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది.
అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా లెక్క. అయ్య బాబాయ్ నా 100 అండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి లెక్క సరిపోయింది కదండి. అయ్య బాబాయ్ నా 100 అండి బాబు. కన్ఫ్యూజ్ అవక. ఆయ్. నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలో ఎంత వేసావు? 50 అండి. 2 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్య బాబాయ్ నా 100 అండి బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవక. ఆ. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఆ. ఒంటరిగా థింక్ చేయి. ఆ. లెక్క సరిపోతాయి. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, 2 కలిపితే 100. మరి నా 100? నీ బొమ్మ ముక్కు తుడుచుకో. ఆశీర్వాదం ఆశీర్వాదం. సార్ గన్ రెడీ, రివాల్వర్ రెడీ, బుల్లెట్స్ రెడీ. రెడీ. అందరూ రెడీ సార్. రండి రండి అన్నలం గారు మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చా. వాచన రాజా ఏదో పెట్టాలని పిలిపించారట, ఏం పెట్టబోతున్నారు? ఆశీర్వాదం యాపిల్స్. కమాన్ క్యాచ్. థ్యాంక్స్. ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్న రాజా వారు? చిచ్చి, యాపిల్స్ అంటే యాపిల్స్, రీచిగా. అయ్యో ఓ పండు ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే చెవులో పెట్టినా సరే. ఫస్ట్ కోట నాన్నలకి, సెకండ్ కోట కొడుకులకి. కరెక్ట్, బాగా చెప్పావమ్మా. తిన్నావా తమ్ముడు గారు? స్టాప్, డోంట్ ఈట్. అవి తినడానికి కాదు బాబాయ్లు, తినడానికైతే మేము లేవు. yes you are correct. వాటిని మీ తలకాయల మీద పెట్టుకోండి, నేను గురి చూసి షూట్ చేస్తాను. అందుకే మమ్మల్ని పిలిపించింది. ఎస్ బాబాయ్, మార్నింగ్ ఈ టైంలో నేను గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు అసలు టీ కూడా తాగలేను. కమాన్ మాకున్నది ఇద్దరు నాన్నలు. వాళ్ళకున్న ఈ 2 తలకాయలు, ఆ 2 కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు? బాదం కాయలు పెట్టుకొని బతుకుతారు. పెట్టుకుంటే చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు, ఎందుకు భయపడుతున్నారు? దిల్ ఉండాలి, కలేజా ఉండాలి. కమాన్ క్విక్. నారాయణ 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 నారాయణ. 1 2 3. టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటకం రిహార్సల్స్ కింద రావచ్చుగా. కూర్చో. నానక్కడ విగ్గుకి వెంట్రుకలు ఊడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలి తిరుగుతున్నాడు. వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా అదే సార్, నన్ను ఇడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయండి ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సందకాన్ని చంపుతున్నా. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు. చాపాను. నోర్మయ్, మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరుతో చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. అఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరికెందుకండి బాబోయ్. శాంతం. ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా, వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేమ్ తోళ్ళ అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో, నాకు 3వ నెల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చాను అనుకున్నారా? డాక్టర్ గారు, మీరు ఆ చెత్త డైలాగ్ ఆపండి. నా వల్ల కావట్లేదు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం ఆగవయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి, ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి.
నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా రా, ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే, అయిపోయిందా? ఆ? మరి నా పక్కన ఏదని పేరు? ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా రా. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, టంటం తింటామని. దాన్ని బట్టరా. పొద్దు నుంచి లేపుతాను.